అట్లా ఉందో జాతరలో ఖచ్చితంగా ఇట్టు ఉండాలి. ఆడవాళ్ళ బ్యాటరీ కనుక ఛార్జింగ్ అయిపోతే స్విచ్ ఆఫ్ అయితే సెల్లులు అట్లా ఆడికే టాన్ని కూల పడిపోయినా చూడు ఎన్ని నిద్ర పోయిరా. ఇదేనా భక్తి అంటే? లేదు ఒకసారి లేదు ఎట పెట్టాలంటే సలా బాటిల్ పట్టుకొని నీళ్ళు తీసుకొని దాన్ని దెబ్బగా లేచి కూర్చోరు. మళ్ళీ దెబ్బగా బ్యాటరీ ఫుల్ అవుతుంది అంటే వానొస్తుందండి నీళ్ళు తల్లి మళ్ళీ ఎందుకంటే నీళ్ళు తల్లి పంచాయతీ అవుతుంది. భక్తులు మీకు బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మరి వారు కూడా ఈ ఒక్కరోజు భగవంతుని సేవలో మరి జాగారం చేయడానికి వచ్చారు. కాబట్టి మరి పక్కన ఉంటున్నటువంటి భక్తులు మరి వారిని పండుకున్న వారిని లేపండి. మరి ఇలా పండుకునే వారు ఇంటికాడ పండుకున్నా సరిపోతారు. ఈ భగవంతుని సన్నిధికి వచ్చి ఈ బుర్ర కథలు శివలార వినుకుంటూ నిద్రపోతే వారికి ఏం పుణ్యం ఉండదు. నిద్రపోయిన వాళ్ళు లేపండి లేపండి. ఇంటికి బాగానే చెప్తారు. మేమైతే రాత్రి చల్లవారు నిద్ర కాసి జాగారం చేసి వచ్చినాం. ఇదేనా జాగారం? లేదు ఇంటికాడ వాళ్ళు చూడట్లేదు కాబట్టి ఇంటికి బాగానే చెప్తారు. వీళ్ళు తెల్లవారు నిద్ర కాసి జాగారం కాసి వచ్చిన పానగాలు కాడని. ఇదేనా జాగారం? లేదు లేదు అనుకున్న లేచి కూర్చోవాలి. అంతే అటవా? అప్పుడు ఆ పార్వతీదేవి కైలాసంలో ప్రతి దినమునైనా పార్వతీదేవి ఆ పరమేశ్వరుని పాదాలకైనా మరి మంచిగా నీళ్లు తీసుకొని వచ్చి శుభ్రంగా చేసి ఆ పాదాలు మొత్తం కూడా శుభ్రం చేసేది. మరి అదే విధంగా నృత్య ప్రియునటువంటి ఆ పరమేశ్వరునికైనా సంగీతము తోటి అతన్నైనా ఆనందం పరిచేది. మరి అదే విధంగా ఒక్కొక్కసారి మరి ఆ స్వాముల వారు తపస్సైనా చేస్తుండగా ఆ తపస్సుకైనా కుశల పుష్పాలను తీసుకొని వచ్చి ఇచ్చేది. అలా ఇచ్చినా కానీ పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. భగవంతు నామ స్మరణ చేస్తున్నాడు. మరి ఆ భగవంతు నామ స్మరణ చేస్తున్నాడు కానీ పార్వతీదేవి వైపు వంక కూడా చూడటం లేదు. అలా చూడకపోతే